గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి సొంత భర్తనే అత్యంత కిరాతకంగా భార్య హత్య చేసిన ఉదంతం ఇక్కడ చోటు చేసుకుంది. అయితే గత రాత్రి భర్త శివనాగురాజుకి బిర్యానీ తినిపించింది. ఆ బిర్యానీలో 20 నిద్ర మాత్రలు కలిపి ఆయనకి ఆ బిర్యానీ పెట్టటంతో అది తిన్న వెంటనే కూడా ఆయన స్పృహ కోల్పోయారు. స్పృహ కోల్పోయిన తరువాత ఆహ్, అతని ఆహ్, ఎవరైతే ఆ స్పృహ కోల్పోయిన వ్యక్తిని చంపేందుకు లక్ష్మీ మాధురి అనేటువంటి మహిళ అతని ప్రియుడితో కలిసి వెంటనే అతని స్పృహ కోల్పోయిన అతని మొహం మీద దిండు పెట్టి ఊపిరాడకోకుండా చేసింది. సో, ఈ నేపథ్యంలో అతను ఊపిరాడక వెంటనే చనిపోయారు. అయితే ఇది గుండెపోటుగా చిత్రీకరించేందుకు వీరిద్దరూ కూడా పథకం రచించారు. కానీ ఆహ్, పొ ఈ చనిపోయిన భర్తను కూడా ఎదురుగా పెట్టుకొని రాత్రంతా కూడా ఆమె పోర్న్ వీడియోలనేది చూసుకుంటా కూడా కూర్చుంది. చూడొచ్చు ఆమె ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఆమె మానసిక స్థితి ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. భర్తను అత్యంత కిరాతకంగా ప్రియుడితో కలిపి చంపి, ఆమె రాత్రంతా గూడా తన ఫోన్‌లో పోర్న్ వీడియోలనేది చూసుకుంటా కూర్చుంది అంటే, ఆమె మానసిక స్థితి ఏ విధంగా ఉందో, అతన్ని చంపాలనే కసి ఆమెకి ఎప్పటినుంచి ఉందో మనం ఆలోచించుకోవచ్చు. అయితే సొంత భర్తని ప్రియుడితో కలిపి చంపిన ఉదంతం ఏదైతే ఉందో, అక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా ఒకసారికి భయాందోళనకు గురి చేసింది. ఎందుకంటే తాను వాళ్ళతో కలిసి ఉంటుంది కాబట్టి దుగ్గిరాల ఆ ప్రాంతంలో మా స్థానికులందరూ కూడా ఆమె అలాంటిదని ఎవరు కూడా ఊహించలేదు. ఒక్కసారిగా భర్తను కూడా అంత కిరాతకంగా చంపిన తరువాత వాళ్ళంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటన అంతటిని కూడా యాదృచ్ఛికంగా గుండెపోటుతోనే చనిపోయాడు తన భర్త అననైతే పోలీసులకైతే చెప్పి నమ్మించే ప్రయత్నం అయితే చేశారు. కానీ పోలీసులైతే అతని శవాన్ని పరిశీలించినప్పుడు అతని చెవిలో నుంచి రక్తం రావటానికి గమనించారు. సో, మామూలుగా గుండెపోటుతో చనిపోయిన వ్యక్తికి చెవిలో నుంచి రక్తం వచ్చే అవకాశం ఉండదు కాబట్టి, తర్వాత వాళ్ళ స్టైల్‌లో, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఇద్దరిని కూడా అడిగిన తర్వాత మొత్తం జరిగింది మొత్తం కూడా లక్ష్మీ మాధురి అనే మహిళ చెప్పటం జరిగింది. ప్రియుడి కోసం సొంత భర్తని నిద్ర మాత్రలిచ్చి స్పృహ కోల్పోయేలాగా చేసి దిండు పెట్టి ఊపిరాడకోకుండా చేసిందనమాట. ఇదంతా కూడా పోలీసుల విచారణలో ఆమె వెళ్ళగక్కటం జరిగింది. అయితే ఇద్దరి మీదైతే కేసయితే నమోదు చేసి పోలీసులైతే విచారణ చేస్తున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.